మొత్తానికైతే ఈరోజు డిసెంబర్ 31 నైట్ మామూలుగా ట్యాంక్ బండ్ అంటేనే రద్దీతో కూడుకున్నటువంటి ట్రాఫిక్. అలాంటిది 31 అంటే మరి ఇంకెట్లుంటుంది, ఇంకా చెప్పడానికి మాటలు ఉండవు, అంత చూసేయడమే. అయితే ఇక్కడ ఏమైందంటే చలి విపరీతంగా ఉన్నది. ఆ చలిని కూడా లెక్క చేయకుండా 31 నైట్ని సెలబ్రేట్ చేయడానికి చాలామంది వాహనదారులు వివిధ రకాలైనటువంటి వాహనాల్లో ట్యాంక్ బండ్కి చేరుకోవడం జరిగింది. ట్యాంక్ బండ్ నుంచి చిన్నగా అసెంబ్లీ వైపు ప్రయాణం సాగుతూ ఉంది. ఇక్కడ ట్యాంక్ బండ్ పైన మీకు రాత్రి వేళ ఏ విధంగా ఉంటుంది, ఇక్కడ ఏమేమి అమ్ముతున్నారు, తినడానికి ఏముంటాయి, కొనుక్కోవడానికి ఏముంటాయి, చూడడానికి ఏముంటాయి, ప్రతిదీ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. వీడియోలు ఎంత ఒక 3-2 మినిట్స్ ఎక్కువ అయిందనుకుంటా, అయినా పర్వాలేదు, మీకోసం ఇంకా 4 నిమిషాలు ఎక్కువైనా పర్వాలేదు, క్లియర్ కట్గా చూసేయండి. నాతో సాధ్యమైనంత వరకు చూపించే ప్రయత్నం అయితే నేను చేస్తున్నాను. ఇక చూసేయండి. మరి ఇప్పుడు సమయం దాదాపుగా 9:45 అవుతుంది. చూసుకోండి, అంత విద్యుత్ దీపాలతో అలంకరించి పెట్టారు. ఇక రాత్రి వేళ ట్యాంక్ బండ్లో ఉన్నటువంటి వాటర్ అయితే నాకు బ్లాక్ సీ అంటే వాటర్ ఏం బ్లాక్ ఉండదు, పేరు బ్లాక్ సీ దాన్ని, కానీ ఇక్కడ వాటర్ కూడా బ్లాక్లోనే కనబడుతున్నాయి నాకు. చూసుకోవచ్చు, చీకటి కదా. అదిగో అల్లంత దూరాన మనకు అసెంబ్లీ అయితే ఇక్కడ నుంచి కనబడతా ఉంది. అక్కడ బుద్ధుడు కూడా కనబడతా ఉన్నాడు మధ్యలో. చూసుకోండి రేలింగ్. ఇక్కడ కొత్తగా నిర్మించినటువంటి సచివాలయం రాత్రి వేళలో విద్యుత్ దీపాలతో జిగేల్మంటుంది. అక్కడికి కూడా వెళ్ళే ప్రయత్నం వెళ్దాం. ఇక్కడైతే ఇంకా ఈ ట్యాంక్ బండ్ పై నుంచి వెహికల్ని అయితే అలౌడ్ చేస్తున్నారు. ఇంకొక 1/2 అవర్ అయితే ఆ యొక్క వెహికల్ని బ్రిడ్జ్ పైకి రానివ్వమని చెప్పని అనౌన్స్ కూడా చేస్తున్నారు. చూద్దాం మరి అదేందో. చూసుకోండి అసెంబ్లీ, చిన్నోడు ఫోజుల మీద ఫోజులు ఇచ్చేస్తున్నాడు. ఈ గ్రిల్ లోపల నుంచి అసెంబ్లీని వీక్షిస్తున్నాడు. చూసుకోండి, అదిగో ఇద్దరు ఏవో ముచ్చటించుకుంటూ చెప్పుకుంటున్నారు. అదిగో చేయండి, డాన్స్ చేయండి. అయితే ఇక్కడ ఏమైందంటే ఇంకో విషయం చెప్పడం మర్చిపోయినా, ప్రతిరోజు దినచర్యలో భాగంగా రాత్రి 9:30-10 గంటలకు టూరిజం బస్సులు ఇక్కడ నుంచి బయలుదేరుతుంటాయండి. అయితే ఈరోజు టైము తక్కువ ఇవ్వడం చేత ఎప్పుడో 10-12 గంటలకు బయలుదేరాల్సిన బస్సులు ముందుగానే బయలుదేరి వెళ్ళిపోతున్నాయి. ఎందుకంటే తదనంతరం ఈ రోడ్లన్నీ కూడా బంద్ చేస్తారు. 10 o'clock ఏమో క్లోజ్ చేసేస్తారు ఈ రోడ్లన్నీ కూడా. ఖాళీ పాదచారులకు మాత్రమే, నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళకి మాత్రమే అనుమతి. తర్వాత అక్కడ చివర ఇక్కడ చివర బారికేడ్లు పెట్టేస్తారు. ఫుల్ పోలీస్ ప్రొటెక్షన్ అయితే ఉంది ఇక్కడ. ఇక ఏ వెహికల్స్ కూడా పైకి అనేటివి రానిచ్చే ప్రసక్తే ఉండదు. కాబట్టి టూరిజం బస్సులన్నీ కూడా ముందుగానే బయలుదేరి వెళ్ళిపోతున్నాయి. ఎందుకంటే అటు సికింద్రాబాద్ జంక్షన్, దిల్సుఖ్ నగర్ జంక్షన్, ఎల్బీ నగర్ నుంచి అటు వెళ్ళేటి ఉంటాయి. కాబట్టి వాళ్ళ కోసము ముందుగానే టూరిజం బస్సుల్ని ప్లాన్ చేసి పంపించడం అయితే జరుగుతుంది. చూసుకోండి, మొత్తం ఎట్లాగా అంటే ఒక ప్లే గ్రౌండ్ లాగా అయిపోయింది ఇదంతా కూడా. చూసుకోవచ్చు ఇక్కడ. సరదాగా ముచ్చట్లు చెప్పుకుంటూ వెళ్ళేవాళ్ళు వెళ్తున్నారు, వినేవాళ్ళు వింటూ నడుచుకుంటూ వెళ్తున్నారు. చూసుకోండి, ఇదంతా కూడా మీరు ఎక్కడున్నా కూడా, ఎక్కడి నుంచి వీక్షించినా కూడా, ఎందుకంటే రాత్రి వేళలో అందరూ బయటికి వెళ్ళి చూడాలంటే వీళ్ళు పడకపోవచ్చు. వెళ్ళేవాళ్ళు వెళ్తున్నారు. చూసుకోవచ్చు, ఇందులో చాలా బాగా కనబడుతున్నాయి. ఇంకో బాటిల్ లైట్స్ కూడా అమ్ముతున్నారు ఇక్కడ. కార్ల పైన కూడా పిల్లల్ని తిప్పే వెహికల్స్ ఉన్నాయి. ప్రతిదీ ఉన్నాయండి. ఫుడ్ ఐటమ్స్ కూడా, చాట్ బండారు, స్వీట్స్, మడత కాజాలు, ప్రతిదీ, బేల్పూరి, పావు బజ్జీ, దహివడ, కావాల్సినవి అన్నీ ఉన్నాయి. పిల్లలు వస్తే మాత్రం ఇక్కడ నుంచి కదలరు ఇంకంతే. చూసుకోండి, అన్నీ బాగున్నాయి. ఇక అక్కడ ముగించుకొని అసెంబ్లీ వైపు అయితే బయలుదేరి వెళ్తున్నాం. పదండి మరి. ఇంకా ప్రతి చోట రేలింగ్ కట్టినట్టే ఉన్నారు జనాలు, చక్కగా నిల్చొని వెళ్తూ ఉన్నారు, వస్తూ ఉన్నారు.
చూసుకోండి, అమరవీరుల స్మారకం దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇది ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉంటుందంటే ఆపోజిట్ అసెంబ్లీ. చూసుకోండి, రోడ్డుకి అటువైపుల అసెంబ్లీ, ఇటువైపున అమరవీరుల స్మారక స్తూపం. చూసుకోండి, రోడ్డు పక్కనే. బాగుంటుంది. డేలో చూసిన దానికంటే నైట్లో చూడడం చాలా బాగుంది. అందులో 31st నైట్ కాబట్టి అందరూ కూడా జనాలు ఎక్కువగా పోగవడం, ఇక్కడ సెలబ్రేషన్స్ చేసుకోవడం చేత చూడండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత బాగా డెవలప్ అవుతుందో సిటీలో. బ్రిడ్జ్లు, బిల్డింగ్లు, కట్టడాలు చాలా బాగున్నాయి. చూసుకోండి, రాత్రివేళ రండి, చూసుకోండి. ఎంతసేపు డేలో చూసిందే కాదు, రాత్రివేళ చూస్తే కూడా ఎట్లా ఉంటుందో అర్థమవుతుందని చెప్పని నేను అనుకొని మీకు చూపించడం అయితే జరుగుతుంది. చూసుకోండి, అమరవీరుల స్మారక స్తూపం దగ్గరికి అయితే రావడం జరిగింది. చూసేయండి, నైట్లో ఈ విధంగా ఉంటుంది. చూడండి, సేమ్ ఎట్లా చుట్టంతా గార్డెన్, మధ్యలో అమరవీరుల స్తూపం. ఇంకా అక్కడ వత్తి చూస్తుంటేనైతే సేమ్ నిజంగా నూనె పోసి వత్తి వెలిగించినట్టే వెలుగుతుంది అక్కడ. చూడండి, ఇక ఇక్కడ నుంచి మళ్ళొకసారి చూపిస్తాను. చూసుకోండి, ఇది వాటికి ఎక్కడి నుంచి లైటింగ్స్ వస్తున్నాయి ఏంటి అనేది కూడా క్లియర్గా మీకు కనబడుతూ ఉంది. చూడండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ సూపర్. వచ్చేసింది మన అసెంబ్లీ. 119 మంది ఎమ్మెల్యేలు, స్పీకర్లు, ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, అదే డిప్యూటీ సీఎం అండ్ ఇంకా అందరూ సభ్యుల చేత కూడుకొని ఉన్న సచివాలయం ఇదే. అన్ని నియోజకవర్గ ఎమ్మెల్యేలు కూడా ఇక్కడ వచ్చి కూర్చొని మన ప్రాంతాల గురించి మాట్లాడే ముఖ్యమైన ప్రదేశం ఈ యొక్క సచివాలయం. చూసుకోండి ఎంత బాగుందో. సచివాలయంకి ఎదురుగా అమరవీరుల స్మారక స్తూపం. చూసుకోండి, చుట్టుపక్కల అంత జనాలు, మధ్యలో మనం. చూసుకోండి, ఇదిగో కలర్ లైట్లతోటి జిగేల్ అంటున్నాయి కళ్ళు అయితే. ఈ లైట్లు బాగున్నాయి. చూడండి, ఇంట్లో కూర్చొని చక్కగా స్నాక్స్ తినుకుంటూ ఎంజాయ్ చేయండి. చూసుకోండి, అదిగో చెప్పాను కదా, ఇలాంటి లైట్స్, లేజర్ లైట్స్ అండ్ బ్యాటరీ కార్స్ చాలా ఉన్నాయి. పిల్లలు వస్తే మాత్రం ఎంటర్టైన్ ఫుల్ వాళ్ళకి. చూసుకోండి, అసెంబ్లీ ముందు తెలంగాణ రాష్ట్ర రాజధాని పరిపాలన, అసెంబ్లీ సామ్రాజ్యం ముందన 31st నైట్ వేడుకలు లైట్లతోటి అద్దరిపోతుంది. ఇవి కావాలంటే మనం కొనుక్కోవచ్చు, అమ్మేవాళ్ళే వాళ్ళు. చూసుకోండి, అన్నీ పట్టుకొని కూర్చోవాలా. గ్యాస్ బెలూన్స్ కూడా ఉన్నాయి, వాటిని కూడా పట్టుకొని కూర్చోవాలా. 12 ఎప్పుడెప్పుడు అవుతుందా అని అనుకొని ఎదురు చూసి 12 అవ్వగానే వాటిని అన్నిటిని కూడా పైకి విడిచిపెట్టడమే ఇంకా. చూసుకోండి, ఇక్కడ ఉన్నాయన్నీ కూడా నాయకుల యొక్క కటౌట్లు. ఇంకో ఈ వెనకాల కనిపిస్తున్న కటౌట్లు అన్నీ కూడా అవే. చూసుకోండి, ఇంకో ఈ బెలూన్స్ అన్ని వదలడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక టైం దగ్గరకు వచ్చేసింది, ఇంకొక 2 minutes మాత్రమే ఉంది. చూసేయండి. మరి కౌంట్ డౌన్ స్టార్ట్ చేసేద్దామా? 9, 8, 7, 6, 5, 4, 3, 2,
1. హ్యాపీ న్యూ ఇయర్. చూసారుగా, ఇంకా మనోళ్ళంటే మామూలుగా ఉండదు. చూసుకోండి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎట్లా జరుగుతున్నాయో. ఇక క్రాకర్స్ కూడా పేలుతూ ఉన్నాయి. చూడండి, ఎంజాయ్ చేసేయండి. ఇక మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. అబ్బబ్బబ్బబ్బా, ఎంత జనము, ఎంతమంది! ఆ గొంతుకలు ఒకేసారి హ్యాపీ న్యూ ఇయర్ అనడము, పీకలు పెట్టడము, బొబ్బెలు పెట్టడము, పొడబెబ్బలు, బిజిల్స్, ఆ పీకలు ఊదేటివి. గోల గోల. ఒక వినాయక చవితి అనంతరం నిమజ్జనం చేస్తాం కదా గణేషుని, అప్పుడు ఎలాంటి కోలాహలం అయితే ఉంటుందో ఆ విధంగా చేస్తున్నారు. ఒకటే ఒర్రులు, ఒకటే అల్లర్లు, కేరింతలు అన్నీ. సంతోషంతో వస్తున్నటువంటి అరుపులు అవి. చూసుకోండి, బాణాసంచా కూడా బ్రహ్మాండంగా పేలుతూ ఉంది. ఉన్నది ఉన్నట్టుగా ఒరిజినల్ సౌండ్లతోటి కొంచెం మీకు ఇరిటేట్గా ఉన్నా కూడా అక్కడ ఉన్నటువంటి ఒరిజినల్ సిచ్యువేషన్, ఒరిజినల్ వాతావరణం, ఒరిజినల్ సౌండ్లు, అరుపులు, కేకలు అన్నీ కూడా మీకు చూపించాలనేటువంటి ఉద్దేశం చేత డైరెక్ట్ రికార్డ్ చేసి అట్లాగే నేను ప్లే చేస్తున్నాను. ఆనందించండి. ఇక్కడ మీకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని చూపిస్తున్నాను. చూడండి, బంగారు వర్ణంలో మెరిసిపోతూ ఉన్నారు. చూడండి, అక్కడున్న చుట్టు ప్రాంతం అంతా కూడా చూపిస్తున్నాను. రాత్రి వేళల్లో ఎంత అద్భుతంగా ఉందంటే కన్నులకి పండుగ వాతావరణం వచ్చినట్టు కనబడతా ఉంది. ఇక్కడైతే ఉన్న సంవత్సరంలో తెలుగు పండుగలన్నీ కూడా ఒకేసారి ఒకే చోట జరుపుకున్నట్టు అయితే అనిపిస్తూ ఉంది. ఈ యొక్క కొత్త సంవత్సరం రోజున మీ అందరికీ కూడా ఈ యొక్క వీడియో చూసిన తర్వాత అట్లాగే ఫీల్ అవ్వాలని, అవుతారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక మనం ముందుగా చెప్పుకున్న విధంగానే ట్యాంక్ బండ్ దగ్గర భారీ క్రేడ్లు అయితే పెట్టేయడం జరిగింది. ఇక వదిలే ఛాన్సే లేదు. ఇక ట్రాఫిక్ని డైవర్ట్ చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు పోలీస్ అధికారులందరూ కూడా. పక్క నుంచి డైవర్షన్ తీసుకొని వెళ్ళాల్సిందే. చూసుకోండి. నిజంగా అండి, ఎటు చూసిన రోడ్డుకు రెండు వైపులా వెహికల్స్ అన్ని పార్కింగు, నడుచుకుంటూ వెళ్ళిపోవడం. అగో తెలుగు తల్లి ఫ్లైఓవర్ కింద నుంచి ట్రాఫిక్ని మళ్ళిస్తున్నారు. చూడండి, ఎంత దూరం వెళ్ళినా కూడా రెండు వైపులా వెహికల్స్, వెళ్ళే వాళ్ళు వెళ్తూనే ఉన్నారు, మళ్ళీ అక్కడ వెహికల్స్ యథావిధంగా పార్క్ చేసి ఉన్నాయి, అట్లాగే ఉన్నాయి. బాబ్బా, ఎంత జనాలండి, ఎంత జనాలండి! ఆహా, అందరూ కూడా అసలు పండగ వాతావరణం చాలా బాగుంది. ఇంత రద్దీ రోడ్లు, ఇంత ట్రాఫిక్లో కూడా
ఏ ఒక్కరికి కూడా రవ్వంత ఇబ్బంది కాకుండా పోలీస్ ప్రొటెక్షన్ అయితే 10 అడుగులకొకరు చాలా చక్కగా వెళ్ళే వాళ్ళని వచ్చే వాళ్ళని కవర్ చేస్తూ ఎక్కడ ఎవరికి ఇబ్బంది కాకుండా చాలా బాగా ప్రోత్సహిస్తున్నారు. చూసుకోండి, బెలూన్స్ అవన్నీ వదిలేయడమే ఇంకా. చూసుకోండి. మరి ఈ వీడియో మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చుతుంది, ఎందుకంటే మనం పొద్దున చూసినటువంటి సచివాలయాన్ని రాత్రి వేళలో చూస్తే ఏ విధంగా ఉంటుంది, 31st నైట్ రోజు చూస్తే ఏ విధంగా ఉంటుంది, ఇక్కడ ఏమేమి వెసులుబాట్లు ఉన్నాయి, ఏమేమి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఉన్నాయి, అవన్నీ కూడా మీకు చూపించడం జరిగింది. మన వీడియోని ఎండ్ చేసే ముందు అయితే గట్టిగా ఒక లైక్ అయితే కొట్టేసుకోండి. అట్లాగే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకొక వీడియోతో మళ్ళీ ముందుకు రాబోతున్నాను. ఇక ఈ వీడియోని ఇంతటితో ముగించబోతున్నాను. చూసేయండి. ట్రాఫిక్ ఇక్కడెక్కడా కూడా నాకు రాత్రిలా కనబడట్లేదు, మిట్ట మధ్యాహ్నంలా కనబడుతుంది. మరి మీకే విధంగా కనపడుతుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. శుభం. గుడ్ నైట్. హ్యాపీ న్యూ ఇయర్. ఓకే, ఉంటానండి. మరి మళ్ళొచ్చే వీడియోలో కలుద్దాం. గుడ్ నైట్.